ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. గత వారమంతా మనలను కాచి కాపాడిన దేవాది దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు మనందరి పక్షంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానవాక్యంగా లోకసువార్త 19వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతాను. రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించి మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై, ఇది 12వ వచనం. 13వ వచనం, తన దాసులు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. బాధ్యత ప్రతిఫలం. బాధ్యత ప్రతిఫలం అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజకుమారుడు యేసు ప్రభువారు. ఇంక మళ్ళా ఆ రాజకుమారుడు ఎవరో ఏంటి అని మనం ఏమి ఆలోచించొద్దండి. కేవలం ఆయన యేసయ్య. ఆయన వచ్చి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించారు, క్రీస్తు రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు ఆయన ఈ లోకంలో స్థాపించిన తర్వాత చనిపోయారు. ఆరోహణమే వెళ్ళి అక్కడ మరొక రాజ్యాన్ని, దైవరాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో మనకి స్థానం ఇచ్చి మనలందరినీ ఎక్కడ ఉండడానికి ఆయన మరలా వెళ్ళారు. వెళ్ళినైన మరలా వస్తానని చెప్పారు. రెండవ రాకడ ఉంది. బాగా గమనించండి. అంటే ఈ 19వ అధ్యాయం 12-13 వచనాలు ఆయన గురించే చెప్తున్నారు, తన గురించే చెప్పుకున్నారు. అందులో మన యొక్క బాధ్యత ఏంటి, దానికి తగిన ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా వివరంగా చెప్పారు. ఏమంటే ఆయన మరలా వస్తారు. ఆయన ఈ వెళ్ళి మళ్ళా వచ్చే లోపులో మనకి కొన్ని బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలతో పాటు ఆధిక్యతలు కూడా ఉన్నాయి. ఏం చేశారు? ఆయన 10 మంది దాసులను పిలిచారు. 10 మంది దాసులను పిలిచారు. ఆయన రాజ్యంలో, స్థాపించిన రాజ్యంలో ఉన్న 10 మంది దాసులను పిలిచారు. పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనా ఇచ్చి వెళ్ళారు. అంటే 10 మందికి 10 మేనాలు ఇచ్చారనమాట అండి. ఆ దాసులు ఎవరు? మనమే. ఒక్కొక్కరికి ఒక మేనా. ఎవరిని తక్కువ చూడలేదు, ఎవరిని ఎక్కువ చూడలేదు. ఇంకొక చోట మనం గమనించాం, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు అనేది మనం చూస్తాం. కానీ ఇక్కడ అందరినీ సమానంగా చూశారు. ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనా ఇచ్చారు. ఆ మేనా విలువ ప్రభు కాలంలో 50 రూపాయలు. మన ఫుట్ నోట్లో చూస్తాం. ఒక మేనా విలువ 50 రూపాయలు ప్రభు కాలంలో. నేను నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానాన్ని బట్టి ఇన్ని వేల సంవత్సరాలు ఆయన వెళ్ళిపోయి, ఆరోహణమే వెళ్ళిపోయి ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటిపోయింది కదండి. జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు ఆ ఒక్క మీనా విలువ 1,00,000 రూపాయలు అవుతుంది. బాగా గమనించండి. అంటే ఆయన ఈ 10 మందికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చొప్పున 10 మందికి 10 లక్షల రూపాయలు ఇచ్చారన్నమాట అండి. 10 మంది కూడా పక్కన పెడదాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన 1,00,000 రూపాయలు గౌరవిస్తున్నామా లేదా? ఎలా చూస్తున్నాం అంటే, దేవుడు మనకి కొన్ని ఆధిక్యతలు ఇచ్చారు, తలాంతలు ఇచ్చారు, కొన్ని బాధ్యతలు అప్పగించారు. వాటి విషయంలో మన పరిస్థితి ఎలా ఉంది? ఇచ్చిన దానిని బట్టి మనం ఏదైతే పొందామో దానిని బట్టి దేవుని ఘనపరిచేటువంటి బిడ్డలుగా, దేవుని ఘనపరిచేటువంటి విశ్వాసులుగా ఉంటున్నామా లేదా అనేటువంటి ఆలోచన మనం చేద్దాం. ప్రియులారా, మన మీద ఎక్కువగా ప్రభావాన్ని ఏం చూపిస్తుంది? దేవుడు లేదా ప్రభువారు, ఆయన మాటలు, ఆయన ఉపదేశాలు. దానికి వ్యతిరేకంగా లోకం ఉంది, డబ్బు, ఇవన్నీ ఉన్నాయి. ఏది మన మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది? బాగా గమనిస్తే మన మీద ఎక్కువ ప్రభావం ధనమే చూపిస్తుంది. చాలా ఎక్కువ ప్రభావం ధనమే చూపిస్తుంది. కనుక ధనం మన మీద పరిపాలన చేస్తుంది అనమాట అండి. ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటే మీరు సమయాన్ని తీసుకోండి, నిర్ణయాలు తీసుకోండి, రాజకీయాలు తీసుకోండి, వీటన్నిటి మీద కూడా ప్రభావం చూపేది డబ్బే. డబ్బుకు లోకం దాసోహం అనే మాట మనం చూస్తామండి. లోకం కాదండి,
క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ కుటుంబాలు కూడా ఇవాళ డబ్బుకు దాసోహం అనాల్సిన పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇప్పుడు దేనికి మనం విలువిచ్చినట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవుని సేవకులంటే వారు చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుని సేవ చేశారు. అసలు డబ్బుకు వారి జీవితంలో విలువ లేదండి. నేను ఒక లూథరన్ పాస్టర్గా, లూథరన్ సంఘ సభ్యుడిగా, క్రైస్తవుడిగా ఒక మాట చెప్తాను. 1842 సంవత్సరం వచ్చేటప్పటికి భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో, తెలుగు జిల్లాలలో అవిద్య అనేది చాలా ఉండేది. అసలు క్రైస్తవ అనే దానికి ఎక్కడ కూడా ఏమీ లేని టైంలో మిషనరీస్ వచ్చారు. వారు ఒక్కొక్క ప్రాంతాన్ని తీసుకుని సిఎస్ఐ మిషనరీస్ వచ్చారు, బ్యాప్టిస్ట్ మిషనరీస్ వచ్చారు, అలాగే ఇంకా లూథరన్ మిషనరీస్, వెస్ట్ గోదావరిలోకి వెళ్తే జీడిఎం తరపున కూడా కొంతమంది మిషనరీస్ వచ్చారు. మనకి గుంటూరు జిల్లాకి ఫాదర్ హయ్యర్ గారు మిషనరీగా వచ్చారు. 1842 సంవత్సరంలో ఆయన వచ్చారు. వచ్చిన ఆయన అప్పుడు స్ట్రోక్స్ అనేటువంటి దొరగారు కలెక్టర్గా ఉండేవారు. ఆయన యొక్క అనుమతితో ఆ ప్రాంతంలో, ఆయన యొక్క అండదండలతో ఆ ప్రాంతంలో సువార్త సేవ చేయడానికి ఏముందండి, వాహనం కాలి నడకన ఆయన సువార్త సేవ చేస్తా ఉన్నారు. గుంటూరు, పల్నాడు ఆ ప్రాంతాలకు వెళ్ళారు. అసలు అక్కడ ప్రజలకి నాగరికత లేదు, ఏమీ లేదు. కనుక ఈయన ఒక పల్లకి, దాన్ని మోయటానికి ఒక 4 బోయిల్ని ఏర్పాటు చేసుకుని ఒక గ్రామంలో సువార్త ప్రకటించి మరుసటి రోజు ఇంకో గ్రామం వెళ్ళాలి. ఆ రాత్రి ఆ పల్లకిని ఎక్కడ పెడతారు, ఈయనకు ఉండడానికి ఎక్కడ ఉంది? చిన్న చిన్న గ్రామాలు, వారికి ఉన్నవి చిన్న చిన్న ఇళ్ళు, గుడిసెలు అంటాం కదండి, అలాంటి పరిస్థితి. కనుక ఈ పల్లకిని 2 తాడి చెట్లుగా కట్టి ఆ రాత్రి ఆ పల్లకిలో పండుకునేవారు. కొంతకాలం అలా నడిచింది. ఈ లోపల ఆయన సిక్ అయ్యారు, చనిపోయే పరిస్థితి. ఒక 2 ఎడ్ల బండిని ఆయన బాడుగకు తీసుకుని ఒక సమాధి పెట్టి చేయించి ఏ ఊరు వెళితే ఆ 2 ఎడ్ల బండిలోనే వెళ్ళేవారు. పలకిని పక్కన పెట్టారు. ఇప్పుడు అక్కడ సువార్త ప్రకటించి జబ్బు చేసింది కదండి. ఆ గ్రామస్తులకి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ నేను చనిపోతే ఇక ఆ 2 ఎడ్ల బండిలో ఒక సమాధి పెట్టుంది, దాన్ని నెమ్మదిగా మూసేసి మేగులు కొట్టి గొయ్యి తవ్వి గోతులో కప్పెట్టండి, దహనం చేయొద్దు. అప్పుడే అంతా దహనమే ఉండేదండి, సమాధి చేయడం అనేది లేదు, తెలియదు ప్రజలకి. కనుక ఆ 2 ఎడ్ల బండిలో ప్రతి రాత్రి ఆయన ఆ సమాధి పెట్టిలో పండుకుని ఉండేవారు. అంతే. ఉదయం లేచాక, అయ్యా నేను బ్రతికాను, ఇంకా సజీవుడిగా ఉన్నాను, నీకు వందనాలు అని మళ్ళీ దినమంతా అంత బలహీనతలు కూడా సేవ చేయటం, రాత్రి పూట ఆ సమాధి పెట్టిలో పడుకోవటం. ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామస్తులకు చెప్పడం, నేను చనిపోతే దానిపైన ఉన్న ఈ చెక్క మూసేసి 2 మేకలు కొట్టి గొయ్యి తవ్వి, శ్మశానం ఉంటుంది కదండి ప్రతి చోట, ప్రతి ఊరికి, కనుక ఆ శ్మశానంలో నన్ను పాతి పెట్టేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ డబ్బుకి విలువించారు? కానీ ఇవాళ సంఘాలన్నీ కూడా డబ్బుమయమైపోయిన పరిస్థితి. ఇంకా పెరిగే కొద్దీ డబ్బు కావాలి. ఏమండి, నన్ను మన్నించండి, దైవ సేవకుల యొక్క మనసంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఏమండి, ఇంకా ఆధిక్యతలో కోరుకున్నటువంటి సేవకులు, సెలబ్రిటీస్గా ఉండాలని ఇష్టపడేటువంటి ఆశ కలిగినటువంటి కోరికలు. నేను ఇవన్నీ వద్దని నేను చెప్పటం లేదు, ఎందుకంటే చదువుకున్నారు, విపరీతమైన చదువుతున్నారు, చక్కని డిగ్రీలు సంపాదిస్తున్నారు, దానిని బట్టి కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి. కానీ మనసు తన చుట్టూ తిప్పుకోవడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడా ధనమా అనే దాని మీద ఒక చిన్న క్యాలిక్యులేషన్ మన జీవితాల్లో మనం పెట్టుకుంటే, ఏమండి, దేవునికి ధనానికి ఒక వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం అతనేంటో అనే దానికి ఒక రుజువు, అది కొలమానం. దేవునికి విలువిస్తున్నామా? డబ్బుకు, ధనానికి విలువిస్తున్నామా? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. మరి క్రైస్తవులకి సంఘ సేవకులు అవసరం, చర్చెస్ అవసరం, సేవ చేస్తున్నారు, వారిని గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. నేను కూడా 40 సంవత్సరాలు సేవ చేసి రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాక్యం చెప్పే ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు గనక ఈ జీవవాక్య ధ్యానాల పక్షంగా వాక్యం చెప్తున్నాననే సంగతి వింటున్న మీ అందరికీ తెలుసు. కానీ మన ప్రాధాన్యత దేనికి ఉంది? అందుకని ప్రభు ఏమన్నారంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఏమన్నారంటే,
నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును అని అన్నారు ఆయన. నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది, అంటే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనేటువంటి మాట. ప్రియమైన, ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ధనం ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఎలా వాడాలి? ధనం ఎక్కడి నుంచి వస్తుంది ఒక ప్రశ్న. దాన్ని ఎలా వాడాలి రెండవ ప్రశ్న. మూడవది, అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, ఎవరి వల్ల అయితే కలిగిందో వారికి నువ్వు లెక్క చెప్పాలి కదా. జవాబుదారీతనం అనే మాట, అకౌంటబిలిటీ అనే మాట ఉందో చూసారా? 3 ఉన్నాయండి, బాగా గమనించండి. అందుకని ధనము ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి 24వ కీర్తన 1వ వచనంలో ఏముందంటే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే అని అన్నాడు. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే. కనుక ఇప్పుడు మనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నమాట, ధనం ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆస్తిపాస్తులు, మన సంపాదన, మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుని వల్ల మనం పొందుతున్నాం. అంతే తప్ప నా బలం, నా తెలివి, నా జ్ఞానం అని అనుకోవద్దండి. ఒక మాట చెప్తాను. ఒక ఆయన ఎంఏ చదివాడు, ఎంఎస్సి చదివారు, లేకపోతే బీటెక్ చేశారు, ఎంటెక్ చేశారు. ఆ చదువుతున్నప్పుడు వారి స్నేహితులు కూడా ఉన్నారు ఆయనతో పాటు చదివిన వారు. ఇవాళ ఆ చదివిన ఆయన చేస్తున్న ఉద్యోగం, దానిని బట్టి ఆయన సంపాదన, మిగతా స్నేహితులు కూడా ఆ స్టేజ్లో ఉన్నారా? మిగతా స్నేహితులు ఆ స్టేజ్లో ఉన్నారా? లేరు. దైవ సేవకులు కూడా, ఇప్పుడు నేను నాతో పాటు చదివినటువంటి నా క్లాస్మేట్స్ చాలా మంది ఉన్నారు నాతో పాటు చదివిన వారు. వారున్న స్థితిలో నేను లేను, నేనున్న స్థితిలో కొంతమంది లేరు. అర్థమవుతుందండి? కనుక ఒక ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇది నా తెలివి, నా జ్ఞానం అనుకుంటే, ఒక మంచి ఉద్యోగి నా తెలివితేటలను బట్టి ఈ స్టేజ్లో ఉన్నాను, దాన్ని బట్టి ఈ జీతం, దాన్ని బట్టి పదవి, దాన్ని బట్టి పరపతి అని అనుకోవటం ఎంత హాస్యాస్పదము. ఒకసారి ఆలోచన చేద్దామండి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకనే పౌలు గారు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు కనుక మనం గమనిస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఈ దేహము ఆలయమై ఉన్నది. ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నామా? ఈ దేహం దేవుని వలన నాకు అనుగ్రహింపబడింది. కనుక నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆలయంలో, ఈ హృదయం అనే ఆలయంలో, ఈ దేహం అనే ఆలయంలో ఉండడానికి నేను ఎంత చోటిస్తున్నాను, నేను ఎంత విలువిస్తున్నాను అనే దాని మీద ఎప్పుడైనా మనం మనసు పెట్టామండి? ఈ విషయం మీరు తెలుసుకున్నారా, ఎరుగుదురా అని అడిగి, మీరు మీ సొత్తు కారు. చాలా క్లియర్గా పౌలు గారు చెప్తున్నాడు. ఆయన విద్యావంతుడు, ధనవంతుడు, డబ్బిచ్చి రోమ పౌరసత్వాన్ని కొనుక్కోగలిగిన స్తోమత కలిగిన వాడు, సన్హెద్రిన సభ సభ్యుడు, యాజకుడు, ధర్మశాస్త్రోపతి, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. కానీ వాటన్నిటి మీద మనసు పెట్టకుండా ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభు పిలుపు పొందిన తర్వాత అవన్నీ ఒక ప్రక్క పెట్టి వాటిని నేను పెంటతో సమానంగా చూస్తున్నాను. జస్ట్ దే ఆర్ నథింగ్ బిఫోర్ మీ. పెంటతో సమానం అంటే ఎవరిచ్చారండి పెంటకి విలువ? ప్రతిదాన్ని మనకు అక్కర్లేదని అక్కడ తోసేస్తాం, విసిరేస్తాం. దానివైపు చూడడానికి కూడా మనం ఇష్టపడం. డస్ట్బిన్స్ మనం వెళ్ళేటప్పుడు రోడ్డు మీద చూస్తూ ఉంటామండి. ఒకవేళ పెంట అనే మాటకి మీకు అర్థం తెలియకపోవచ్చు సిటీలో, టౌన్లో ఉండేవారికి. డస్ట్బిన్స్ వైపు ప్రేమగా మనం చూస్తామండి. మనం కూడా కొత్త చెత్త పడేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా వెళతాం? ఇది పట్టుకెళ్ళి మొహమేడి తిప్పుకొని దాన్ని అక్కడ విసిరేసి, అందులో పడిందో, కింద పడిందో, ప్రక్కన పడిందో కూడా ఆలోచన చేయం, విసిరేసి వచ్చేస్తాం. అంత విలువిచ్చాను నేను నాకు కలిగి ఉన్న దానిని అని ఆయన అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొడబడేవారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మన దేహంతో దేవుని మహిమపరచాలి తప్ప ఈ సంపద మీద, కలిగిన దాని మీద మనసు పెట్టొద్దు. ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే నీకు అనుగ్రహింపబడిందో, ఇవాళ ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో అదంతా దేవుని కృప. అది నీ తెలివి, నీ జ్ఞానం కాదు. ఒకవేళ అదే అనుకుంటే నీతో కలిసి చదివిన నీ బాల్య మిత్రులను ఒకసారి జ్ఞాపకం చేసుకో, హై స్కూల్ మిత్రులను జ్ఞాపకం చేసుకో, కాలేజీ ఫ్రెండ్స్ని జ్ఞాపకం చేసుకో. అందరూ ఇవాళ నువ్వున్న స్థితిలో ఉన్నారా? నీవు చదివే వారు కూడా చదివారు, కానీ వారు అందరూ నువ్వున్న స్థితిలో లేరు.
కొంతమంది ఉన్న స్థితిలో నీవు లేవు. అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అన్నారు, తండ్రికి కలిగి ఉన్నవనియు నావి అని అన్నారు. అలాగే ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం ముందు చూస్తే, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏదైతే కలిగి ఉందని మనం చూస్తున్నామో, అనుభవిస్తున్నామో, ఆయన లేకుండా కలగలేదు అని చెప్పి 16-15లో తండ్రికి కలిగి ఉన్నవనియు నావి అంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. ఏదైతే కలిగి ఉందో అది నేను కారణం. తండ్రికి కలిగి ఉన్నవనియు నావి అని ప్రభు ధీమాగా చెప్తున్నారంటే ఇవాళ మనం ఏదైతే కలిగి ఉన్నాం అది ప్రభుది. అది నీ డబ్బు, ధనం, బంగారం, ఆస్తి, స్థిరాస్తులు, దాంతోపాటు నీ ఆరోగ్యం కూడా నీ ప్రభు వల్లనే నువ్వు కలిగి ఉన్నావు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ విషయాలన్నీ తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు. తన కుమారుని ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. విన్నారండి? ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచము అనే మాట మనం అక్కడ పెడితే క్రింద ఫుట్ నోట్ చూడండి, యుగములు అనే మాట ఉంటుందండి. ప్రపంచములు అనే మాట అక్కడ రాశారు, కానీ ఒరిజినల్ మాటకు అర్థం కింద యుగములు. యుగాలు అనేటప్పటికీ మనకు బాగా తెలుసు. మన సాంప్రదాయంలో మన పెద్దలు కొన్ని యుగాలుగా వాటిని విభజించారు. ఏమంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైన నాగరికత ప్రబలింది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క సంస్కృతి పెరిగింది. ఒక్కొక్క యుగంలో విజ్ఞానం అభివృద్ధిలోకి వచ్చింది, తత్వజ్ఞానం అభివృద్ధిలోకి వచ్చింది. చంద్రమండలం మీదకి రాకెట్లు పంపగలిగేటువంటి పరిస్థితి, అంతరిక్షంలోకి రాకెట్లు పంపించి వాతావరణాన్ని తెలుసుకునే పరిస్థితి. ఇవాళ గూగుల్ అనే మాట మనం తరచుగా వింటున్నామండి. లొకేషన్ పెడతావా? ఓకే, నేను పలానా చోట ఉన్నాను. వెంటనే ఆ యాప్లోకి మనం వెళితే మనం ఎలా వెళ్ళాలో అది దారి చూపిస్తుంది. ఆ దారిని పట్టుకొని మనం నడిచి, మోటార్ సైకిల్ మీద, కారు మీద ఎలా వెళ్ళినా ఆ యాప్ ప్రకారం వెళితే ఆ గమ్యస్థానానికి మన ఇంత చక్కని టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు దానికి మించి అనే మాట చూస్తున్నామండి. ఏంటంటే రోబోటిక్ టెక్నాలజీ. డాక్టర్ గారు కూడా సర్జరీ రోబోట్ ద్వారా చేయిస్తున్నారు. మంచిదే, కానీ రానున్న దినాలలో ఇంకా ఎలాంటి జ్ఞానం అభివృద్ధిలోకి వస్తుందో, రానున్న దినాలలో ఇంకా ఎలాంటి వింతలు విశేషాలు మనం చూస్తామో. ఒకప్పుడు ఓకే, బాణాలు అది గురి చూసి ప్రయోగిస్తారు. ఆ బాణం యొక్క శక్తి ప్రయోగించే వ్యక్తి యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత తుపాకులు వచ్చాయి, ఆ తర్వాత ఫిరంగులు వచ్చాయి, ఆ తర్వాత మిసైల్స్ వచ్చాయి. ఇప్పుడు గైడెడ్ మిసైల్స్ వస్తున్నాయండి. అది పలానా చోటుకి వెళ్ళాలి, ఈ లోపల చాలా ఆటంకాలు, దాన్ని అభ్యంతరపరచడం ఏదో వస్తాయి, ఇది తప్పించుకుని వెళ్ళి సరిగ్గా అక్కడ. ఇంకా తర్వాత ఇంకేమొస్తుందో, న్యూక్లియర్ వెపన్స్, ఆటమ్ బాంబ్స్, న్యూక్లియర్ వెపన్స్. ఇంకా తర్వాత ఎలాంటి, ఇవన్నీ ఎవరి వలన వచ్చినాయి అనుకుంటున్నారు? అందుకని ఆయన అన్నాడు, ఆయన ద్వారా ప్రపంచములను, యుగములను నిర్మించెను. కనుక అప్పుడు లేని ఇప్పుడు ఉందండి, ఇప్పుడు లేని ఇంకా రేపు ఏముంటుందో అని నువ్వు కంగారు పడకలేదు. ఆ వేళ అది, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి ఇవాళ మేము అనుభవిస్తుంది, రేపొద్దున మనకంటే మించిపోయింది. ఈ జ్ఞానం అంతా ఆయనదే, ఆయన వల్ల కలిగింది. ఏమండి, కంప్యూటర్. ఒకప్పుడు ఒక కంప్యూటర్ అది మొట్టమొదటి తయారు చేసినప్పుడు ఒక రూమ్ కంటే చాలా పెద్దగా ఉండేది. తర్వాత దాని సైజు తగ్గి 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 ఎంతవరకు వచ్చింది అంటే మన చేతిలో ఇమ్మడగలిగినంత పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు దాని మెమరీ ఇంత రూమ్లో ఉన్నటువంటి అవన్నీ కూడా నింపితే గానీ దాంట్లో మెమరీ కొద్దిగా ఉండేది. కానీ ఇవాళ ఎంత మెమరీ అండి, ఎంత మెమరీ! నీ అరచేతిలో ఉన్న నీ సెల్ ఒకసారి ఓపెన్ చేస్తే
ఎంత మెమరీ, ఎంత జ్ఞానం, ఎన్ని విషయాలు అందులో అద్భుతంగా మనం చూడగలుగుతున్నాం. రానున్న దినాలలో ఇంకా ఇంకా ఏమండి, ఏమీ లేకుండా గాలిలోనే మనం చూడగలిగేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంకా ముందే ఎలాంటి టెక్నాలజీ పెరుగుద్దో. కానీ ఈ జ్ఞానం అంతా ఇచ్చినవాడు దేవుడు, మర్చిపోవద్దు. ఇవన్నీ చూసి దేవుడు లేడని అనుకోవద్దు. దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాడు. ఎవరి వలన? అందుకనే కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. తండ్రికి కలిగిని ఉన్నవనియు నావి. ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా చేసెను. ఆయన ద్వారా ప్రపంచములను, బ్రాకెట్లో యుగములను నిర్మించెను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఆలోచించు. కనుక బాధ్యత ప్రతిఫలం అనే క్యాప్షన్తో మనం వింటున్నాం వాక్యం. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళుతున్నామో ఆలోచన చేద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, విన్నారండి, మోసపోకండి. ఇదంతా ఎక్కడిదో ఏంటో అనుకుని ఎవరి వల్ల కలిగింది, వాడు కనిపెట్టాడు, వీడు కనిపెట్టాడు, మిగతా వాళ్ళు కనిపెట్టలేకపోయారు అనుకోవద్దు. ఎవరు కనిపెట్టినా, ఎవరు ఏం చేసినా ఆయన ఇచ్చిన జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నవారు దానిని సద్వినియోగపరుచుకుంటున్నారు, సద్వినియోగం చేసుకున్నారు, ఫెయిల్ అవుతున్నారు. కానీ మోసపోకుడి, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుందో. ఒకవేళ బైబిల్ ఎరగని వారు, దేవుని ఎరగని వారు, ప్రభువుని ఎరగని వారు ఏదేదో అనుకోవచ్చు. నువ్వు ఎరిగిన బిడ్డవు కదా, బైబిల్తో నీకు పరిచయం ఉంది కదా, బైబిల్తో నీకు సంబంధం ఉంది కదా, కనుక నువ్వు ప్రక్కకు వెళ్ళొద్దు. ఒక బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. 10 మందిని పిలిచారు, 10 మందికి 10 మీనాలను ఇచ్చారు. 10 మీనాలను ఇచ్చారు. ఒక మీనా ఆ రోజుల్లో 50 రూపాయలను ఫుట్నోట్లో చూసాం. కానీ ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మీనా విలువ ₹1,00,000. ఆ వేళ ఉన్న పరిస్థితుల్లో ఒక జ్ఞానం ఇచ్చాడు, తర్వాత ఇంకో జ్ఞానం ఇచ్చాడు, తర్వాత ఇంకో జ్ఞానం, ఇప్పుడు అద్భుతమైన జ్ఞానం. రేపొద్దున ఇంకా ఎలాంటి అద్భుతమైన జ్ఞానాలు వస్తాయో. అప్పుడు ఒకవేళ నేను చాలా వెనకబడిపోయానని నేను అనుకోవచ్చు. కానీ జ్ఞాపకం చేసుకుందాం, అది ఏదైనా దేవుని వలన కలిగింది. దానికి నువ్వు బాధ్యుడివి. ఒకనాడు నువ్వు లెక్క అప్పగించాలి. కనుక మనకున్నవన్నీ ఇవాళ మనం పీలుస్తున్న గాలితో సహా దేవుడిచ్చినవే, దేవునివే. నో అదర్ ఛాన్స్, నో అదర్ గో. తీవ్రమైనటువంటి మాటలతో నేను ఈ వాక్యాన్ని చెప్తున్నాను ప్రియులారా. సమయం, ధనం, వీటన్నిటికీ కూడా నువ్వు ఒకనాడు జవాబు చెప్పాలి. జవాబుదారి తన మన నుండి ప్రభు కోరుతున్నారు. ఒక దినాన ఆయనకి మనం సమాధానం చెప్పాలి. ప్రియమైన వాళ్ళరా, ఒక మీనాతో ఒక వ్యక్తి, నేను 10 మీనాలు సంపాదించాను నాయన అని అన్నాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత రాజ్యాన్ని స్థాపించాడు. ఇంకొక రాజ్యం స్థాపించడానికి వెళ్ళాడు. నేను మళ్ళా వస్తాను కనుక ఈ ఒక మీనా నీ దగ్గర ఉంచు, దీంతో నువ్వు ముందుకు వెళ్ళు. ఒక ఆయన అన్నాడు, అయ్యా నువ్వు తిరిగి వచ్చే లోపల ఒక మీనాకు నేను ఇంకొక 10 మీనాలు, అంటే 1,00,000కి నేను 10 లక్షలు సంపాదించగలిగాను. ఓకే. ఆయన ఏమన్నారండి? నువ్వు సంపాదించావు, అందులో నువ్వు నమ్మకత్వాన్ని చూపించావు, బాధ్యత ఏంటో నువ్వు కలిగి ఉన్నావు, జవాబుదారితనం ఉంది, నీకు కృతజ్ఞత ఉంది. ఇంకొక వ్యక్తి నిందిస్తున్నాడు. ఏమన్నాడండి? పెట్టని దానిని ఎత్తుకునేవాడు, విత్తన దానిని కోయివాడవు, కఠినుడువైన యజమానివని నేను ఎరుగుదనగా నీకు భయపడి ఈ మీన రుమాలులో కట్టి అలా ఉంచాను. ఎవరినో చూసి నువ్వు మోసపోతున్నావా? ఎవరినో చూసి నీవు తక్కువగా అనుకుంటున్నావా? ఒకవేళ ఒక వ్యక్తి చాలా బాగా పాడగలగడు, ఒక వ్యక్తి చాలా బాగా మ్యూజిక్ ప్లే చేసి ఉండొచ్చు, ఒక వ్యక్తి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండొచ్చు, చాలా కార్యక్రమాలు, నేను అది చేయలేకపోతున్నాను, ఇది చేయలేకపోతున్నాను అని నువ్వు నిర్వీర్యం చేసుకోవద్దు. నీకు ఒక తలాంతి ఇచ్చాడు దేవుడు, నీకు ఒక జ్ఞానం ఇచ్చాడు, నీకు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ నువ్వు రుమాలులో కట్టి మూలన పెట్టినట్టుగా నీకున్న తెలివి, నీకున్న జ్ఞానం, నీకు వచ్చిన అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోకపోతే నువ్వేం జవాబు చెప్తావు? అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు నీ పరిస్థితి ఎరిగి నీకు ఎలాగ ఇచ్చాడు, నీ పరిస్థితి ఎరిగి ఆయన పరిస్థితులకి ఇంకొక విధంగా ఇచ్చాడు.
ఒక ప్రార్థనా కార్యక్రమానికి వెళ్ళాను. ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర నేను పని నేర్చుకుంటున్నాను జూనియర్ పాస్టర్గా. ఆ మీటింగ్కి ఆ రోజుల్లో ఒక గొప్ప సింగర్, ఆయన చాలా మంచి ఆర్కెస్ట్రా వారిది. ఆయన ఆ ప్రార్థన సమయం అక్కడికి వచ్చారు. ఆయన వాళ్ళ బంధువులుగా గబులు పిలిచారు. ఆయన చూడగానే ఈయన చాలా, ఈ పెద్ద పాస్టర్ గారు చాలా ఇన్స్పైర్ అయ్యి, బాబు ఒక పాట పాడు అని అన్నారు. ఆయన వెంటనే అన్న మాట ఏంటో తెలుసా అండి? మ్యూజిక్ లేకుండా నేను పాడలేనండి. మ్యూజిక్ లేకుండా దేవుని స్తుతించలేవా? మ్యూజిక్ లేకోకుండా దేవుని ఆరాధించలేవా? నీకు ఇచ్చిన స్వరంతో దేవుని గనపరచలేవా? మ్యూజిక్ ఎందుకు నీకు? పుట్టుకతోనే నీకు మ్యూజిక్ వచ్చిందా? నువ్వు పాట నేర్చుకునేటప్పుడు మ్యూజిక్ ఉందా? తర్వాత మ్యూజిక్ వచ్చింది, కానీ ముందు దేవుడు నీకు స్వరం ఇచ్చాడు కదా. మ్యూజిక్ లేకుండా నేను పాడలేనండి. ఎంత దౌర్భాగ్యం! దేవుని ఎక్కడ కనపరుస్తున్నావు నువ్వు? అది లేదు కనుక నేను చేయలేను, ఇది లేదు కనుక నేను చేయలేదు. అది ఉంటే బాగుండిపోను. ఏది ఉండాలి నీకు? నీకు ఉన్నదాంతో నువ్వు సరిపెట్టుకోలేవా? నువ్వు కలిగిన దాంతో నువ్వు తృప్తిగా ఉండలేవా? దేవునికి వందనాలు చెప్పలేవా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. బాధతో ఈ మాటలు చెప్తున్నాను నేను. మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు ఎంతగా దీవించాడు, నువ్వు ఎక్కడ వెనకబడుతున్నావు? ఎందుకు వెనకబడుతున్నావు? ఏ కుంటి సాకులు చెప్పి దేవుని కనపరచలేని బిడ్డగా, ఆరాధించలేని బిడ్డగా, దేవుని మీద నెపాలు వేసేటువంటి బిడ్డగా ఉండగలుగుతున్నావు? అందరికీ ఒకేలాగా ఇచ్చాడే, ఒక్కొక్క మేనా ఇచ్చాడే, హెచ్చు తగ్గులు లేవు కదా. ఒకరికి సోమర్తనం, ఒకరికి సమయం మీద, ఒకరికి ధనం మీద భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యాకోబు పత్రిక 5వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను, గమనించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చి ఉపద్రవములకు వచ్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మెట్టలు కొట్టిన వాయును, మీ బంగారము మీ వెండియు తిప్పు పెట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరము తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటిరి. అంత్య దినములందు ధనం, ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇవ్వక మీరు మోసముగా బిగబెట్టన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభువు యొక్క చెవులలో జొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటేనే మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. ఇంకా కొన్ని వచనాలు చదువుతాను. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడు. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూపముల నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. అందుకని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో అన్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదే. మనం ఏం పొందుతున్నాం? బాధ్యత ఎలాగుంది, జవాబుదారుతనం ఎలాగుంది, దానిని బట్టి మనం పొందబోయేటువంటి జీతం, మనం పొందబోయే ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనం ఏదైతే కలిగి ఉన్నామో అదంతా కూడా ఆయన వల్లనే. కనుక ఒకవేళ పేదరికమే కావచ్చు, దానిని బట్టి కూడా దేవుని స్తుతిద్దాం. ఒకవేళ ధనవంతులై దేవుని తిరస్కరిస్తామా, లేకపోతే మరొక రకంగా ఆయన నామాన్ని అవమానపరుస్తామా? కనుక ఈ స్థితి చాలు. ఆయన పేదరికంలో కూడా దేవుని ఆరాధించేవారు, పేదరికంలో కూడా దేవుని ఘనపరిచేవారు ఉన్నారు. ధనవంతులు చాలా పెద్ద పెద్ద ధనాలు తీసుకొచ్చి కానుకలు పెట్టులు వేస్తుంటే, ఒక బీద విధవరాలు 2 దమిడీలు అందులో వేస్తే, 2 కాసులు అందులో పడేస్తే దానిని ఆయన మెచ్చుకున్నారు, అభినందించారు, ప్రశంసించారండి. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ముగిస్తున్నాను. రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం చూస్తే, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. 12వ వచనం 2వ భాగం చూస్తే, మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించవలను, అంతే. కనుక ఒక మేనాతో 10 మేనాలు సంపాదించిన ఆయన అన్నాడు, నువ్వు 10 పట్టణాల మీద అధికారిగా ఉండు. ఒక మేనాతో 5 మేనాలు సంపాదించిన వానికి 5 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు అని అన్నారు. ఈ ఒక మేన రుమాలలో కట్టి దాచిపెడితే వాని యొద్ద నుండి దాన్ని తీసేయండి,
10 మేనాలు కలిగిన వాళ్ళకి ఇవ్వండి అని అన్నారు. అందులో పక్షపాతం లేదండి. నీ జవాబుదారీతనమే నీకు ఆశీర్వాదం, నీ కృతజ్ఞత ఆశీర్వాదం, నీ పొందిన దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలన్నీ కూడా దేవునివని చెప్పి దేవునిలో కృతజ్ఞత కలిగి ఒక జవాబుదారీతనం కలిగి ఉంటే నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఏది బాధ్యత, ఏది ప్రతిఫలం ప్రభు ఇచ్చారు, మనం పొందుకున్న బట్టి దేవునికి జవాబు ఏం చెప్తాం? ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము పదిలపరచుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరూ కూడా మీరు దీవిస్తున్నారు. ఎవరిని ఎలాగో దీవించాలో మీకు తెలుసు, ఎవరికి ఏమి ఇవ్వాలో మీకు తెలుసు. కనుక ఎవరినో చూసి మాకు అది లేదని మేము నిరుత్సాహపడటం, ఎవరో కలిగి ఉన్నారు మాకు అది కలగలేదు కనుక అని దేవుని మీద, ప్రభు మీ మీద మేము నిందలు అపవాదులు వేయటం కాదు, కానీ మీరు మాకు ఏదైతే ఇచ్చారో దానిని బట్టి మీకు వందనాలు చెల్లించాలి. అది మేము కలిగి ఉన్న ఆస్తిపాస్తులు, ధన సంపదలు ఏదైనా కావచ్చు, దానికి మించి మా ఆరోగ్యం కూడా నీకు వందనాలు ఆయన. వందనాలు చెల్లించేటువంటి ఆ స్థితి మాకు దయచేయండి. అలాగే ఏదైతే కలిగి ఉన్నామో, ఏదైతే మేము అనుభవిస్తున్నామో దానిని బట్టి మీకు మేము తిరిగి మరలా ఒకనాడు జవాబు చెప్పాల్సిన పరిస్థితి మాకుంది. ఎవరైతే సరైన జవాబు చెప్తారో తిరిగి మరలా వారు మరిమిక్కులుగా ఎక్కువగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారని మీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చినందుకు ప్రభు మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము బదులుపరుచుకుని వాక్య ప్రకారంగా జీవించగలిగే కృపా ధన్యత మాకు దయచేయమని ప్రతి కుటుంబాన్ని దీవించండి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, బిడ్డలపై నీ కృపవర్షాన్ని కుమరించండి. అవసరతలో ఉన్న వారికి ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన. సంఘాలన్నిటినీ దీవించండి, బిడ్డలు విశ్వాసులపై నీ కృప కుమరించండి, కాపరులపై నీ కృపవర్షాన్ని కుమరించండి, దైవ సేవకులపై నీ ఆశీర్వాదాన్ని కుమరించండి, వారి ద్వారా సంఘాలను బలపరచండి ఆయన. అలాగే మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవిస్తూ మా రాష్ట్ర నాయకుల అధికారులు, దేశ నాయకుల అధికారులపై నీ కృప కుమరించమని మరొక మంగళవారం కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని, అంతవరకు మీ తోడ్పాటు, మీ నీడ కాపుదల అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్టు భూమి అందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము, మాడిన అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, సోదరులని తెగ దుష్టుని తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీ కలుగును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.